దేవునికి మహిమ కలుగును గాక. అందరికీ ప్రైజ్ రాడండి. ఈ ఉదయ కాలాన్ని బట్టి దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. అందరూ బాగున్నారు, నేనైతే నమ్ముతున్నాను. మనం దేవునితో నడుస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా బాగుంటాము. ఇది దేవుడి యొక్క మనకి ఇచ్చినట్లు గొప్ప వరం. చూడండి, ఇదిన మన వాక్యాన్ని ధ్యానించుకున్నాము. లూకాసు వార్త 7వ అధ్యాయంలో కొన్ని మాటలు ఉంటున్నాయి. అంటే 36వ వచనం నుంచి 50వ వచనం వరకు కొన్ని మాటలు, ప్రశస్తమైనటువంటి మాటలు అక్కడ రాయబడి ఉంటున్నాయి. అక్కడ ఏం జరుగుతున్నాయంటే, పరిసయ్యులు అనేటువంటి వారింటికి ప్రభు అయిన యేసుక్రీస్తు భోజనానికి పిలువబడతారు. ఆయన శిష్యులు ఆ యొక్క గృహానికి విజిట్కి వెళ్తారు. వాళ్ళు వెళ్ళినప్పుడు అక్కడ ఆయన భోజనానికి కూర్చున్నప్పుడు ఒక స్త్రీ ఆయన దగ్గరికి వస్తుంది. ఆమె ఏం చేస్తుందంటే, ఆయన ముందుకు కూడా వచ్చి నిలబడకుండా వెనకనే ఉండి ఏడుస్తూనే ఉంటుంది ఆయన పాదాల దగ్గర. ఆ సంగతి ప్రభుకు తెలుసు. అక్కడే వాళ్ళు కూడా గమనిస్తూ ఉంటారు. కానీ ఎవరు ఆమెను డిస్టర్బ్ చేయరు. ఆమె ఏం చేస్తుందంటే, ఏడ్చి ఆమె యొక్క కాళ్ళ ఆమె యొక్క కన్నీటితో ప్రభువుల యొక్క పాదాలన్నీ తడుపుతుంది. తడిపి ఏం చేస్తుందంటే, మరలా ఒక మంచి విలువైనటువంటి సెంటు, అంటే ఆ రోజుల్లో ఆ ప్రాంతంలో వారికి సెంటు అనేది చాలా ప్రాముఖ్యమైంది. అది చాలా కాస్ట్లీ. వాడు సంపాదించుకునేదంతా కష్టపడి సంపాదించింది ఏం చేస్తారంటే సెంటు కొని పెట్టుకుంటారు. అది వాళ్ళకు ఉండేటువంటి ఆనవాయితీ ప్రకారం ఆమె ఏం చేసిందంటే, ఈ సెంటును ఆమె ఎంతో కాలం దాచిపెట్టుకున్నటువంటి ఆ ధనముతో సెంటు బుట్టిని కొనుక్కొని వచ్చి ఆమె ఏం చేస్తుందంటే, అది పగలు కొట్టి ప్రభువు యొక్క పాదముల మీద పోస్తుంది. ప్రభు పాదముల మీద ఆమె పోసిన తర్వాత మరలా ఏం చేస్తుందంటే, తన యొక్క ఎంటుకలతో, తన తల వెంట్రుకలతో పాదాలను తుడుస్తుంది. తుడిచి ఏం చేస్తుందంటే, మరలా ముద్దు పెట్టుకుంటుంది. ఇదంతా గమనిస్తున్నాడు ఎవరు? ప్రభుకు స్పర్శ ఉంది. అక్కడే వాళ్ళు చూస్తున్నారు. అక్కడే వాళ్ళు అనుకుంటున్నారు, ఏంటినా ఆమె చూస్తే అసహ్యమైనటువంటి స్త్రీ, ఆమె చూస్తే ఇలా చేస్తుంటే ఈయన గమ్ముగా ఉన్నాడే అనేటువంటి ఆ యొక్క ఆలోచన వాళ్ళకి కొందరిలో లోపలే అనుకుంటూ గుసగుసలాడుతుంటారు. అది వింటాడు ప్రభు తెలుసుకొని అక్కడ ఉండేటువంటి సిమోను ఒక మాట చెప్తున్నాను విను. నీ ఇంటికి నేను వచ్చేటప్పుడు మన యొక్క ఆచార ప్రకారము కాళ్ళు కొడుకునే దానికి నీళ్ళు ఇవ్వాలా, నువ్వు ఇవ్వలేదు. కాళ్ళు తుడుచుకునే దానికి తువాలు ఇవ్వాలా, అది నువ్వు ఇవ్వలేదు. కానీ ఆమె ఏం చేస్తుందంటే, నేను వచ్చినప్పటి నుంచి ఆమె యొక్క కన్నీటితో నా యొక్క పాదాలు తుడుస్తుంది, కడుగుతుంది. తర్వాత ఏం చేస్తుందంటే, ఆమె ఎంతో వెలతో కూడినటువంటి ఆ యొక్క సెంట్ తీసుకుని వచ్చి నా పాదాలను ఏం చేస్తుందంటే బాగా కడుగుతుంది. తర్వాత ఆమె ఏం చేస్తుంది, తన వెంట్రుకలతో, విలువైనటువంటి తన వెంట్రుకలతో, ఆడ మనిషికి ఒక స్త్రీగా ఉండేటువంటి ఆమెకి గౌరవం ఏంటంటే తల వెంట్రుకలు. ఆ వెంట్రుకలే తీసుకుని వచ్చి ఆమె ఏం చేస్తుందంటే పాదాలు తుడుస్తుంది. తర్వాత నన్ను ఆమె పాదాలు ముద్దు పెట్టుకుంటుంది. కాబట్టి ఆమెలో ఎంత ఆ యొక్క మారు మనసు ఉంది, పశ్చాత్తాపం ఉంది అనేది చెప్తున్నాడు. అంటూ ఒక ఉపమానం చెప్తాను. ఒక అతనికి 2 అప్పు ఉంటారంట. ఒక అతనైతే ఒకడైతే 500 దేనారులు తీసుకుంటాడంట ఆ యజమాని దగ్గర. ఒకడు 50 దేనారులు అప్పు పడతాడంట. అంటే 500 దేనారులు అప్పు తీసుకున్నాడు ఒకడు, 50 దేనారులు అప్పు తీసుకున్నాడు ఒకడు. ఇవి ఇద్దరు ఆయనకి, ఆ యొక్క యజమానికి అప్పు పడ్డారు. కానీ ఇద్దరు కట్టలేని పరిస్థితి వస్తుంది. ఇద్దరు కట్టలేని పరిస్థితిలో వాళ్ళిద్దరు ఆయన ఏం చేస్తాడంటే క్షమించేస్తాడు. ఇంకా మీరు కట్టలేకపోతున్నారు, ఓకే, మీరు కట్టాల్సిన అవసరం లేదని అన్నప్పుడు వాళ్ళిద్దరిలో ఎవరికి ఎక్కువ సంతోషం ఉంటుంది అని అడుగుతున్నాడు. అప్పుడు వాళ్ళు ఏమి సమాధానం చెప్పలేనప్పుడు, ఎక్కువగా ఎవరైతే అప్పు ఉంటారో వాళ్ళకి ఎక్కువ సంతోషం. 50 దినారులు అనుకుంటాడు, అయ్యో నేను ఇంకా ఆయనలాగా నేను కూడా ఒక 500 తీసుకుని అవి కూడా నాకు క్షమించబడి ఉంటాయి కదా, నేను 50 దినారులతోనే నా అప్పు అక్కడికి రద్దయిపోయింది, ఇతనికి చూస్తే 500 అంటే దేనారు ఉన్నప్పటికీ కూడా అప్పు రద్దు చేసేసారే అనేటువంటి ఆ మనసు తనకు వస్తుంది. కాబట్టి ఆమె విస్తారమైన పాపములు చేసింది. ఎవరు? ఆ స్త్రీ విస్తారమైన పాపముల చేత పట్టబడింది, ఆ పాపములో నింపబడింది. కానీ ఈరోజు ఆమెలో ఒక మారు మనసు వచ్చింది. కాబట్టి ఆమె విస్తారమైన పాపములు, ఆమె పడినటువంటి ఆ మారు మనసు, ఆమె పడినటువంటి ఆ యొక్క పాప క్షమాపణకు మారుగా ఆమె యొక్క పాపములు క్షమించబడినవి అంటున్నారు. అంటే అక్కడ అప్పుతో కంపేర్ చేస్తున్నారు. అంటే దేవుని దగ్గర మనకు ఉండేటువంటి బంధం ఎలాంటిదంటే, ఈ లోకములో పాపము చేస్తే దేవుడికి మనం వ్యతిరేకంగా జీవించిన వాళ్ళం అవుతాం.
కాబట్టి ఆమె పాపాలు ఇప్పుడు క్షమించబడాలంటే అది దేవుడు క్షమించాలా, ఆమె చేసిన పాపాన్ని దేవుడు క్షమించాలా. పాపాలు క్షమించుటకు ప్రభు అయిన యేసుక్రీస్తుకు దేవుడు గొప్ప ఏమిచ్చంటే అధికారం ఇచ్చున్నాడు. కాబట్టి ఆమె ఏం చేస్తుందంటే ఆయన పాదముల మీద పడి ముద్దు పెట్టుకుంటుంది, బ్రతిమాలుకుంటుంది, ఎంతగానో తను తగ్గించుకుంటుంది. కాబట్టి ఆమె యొక్క మనస్సును చూస్తున్నాడు ప్రభు. అక్కడ పరిస్థితి ఈమె చెడ్డ స్త్రీ ఇక్కడ ఇలా చేస్తుంది అనేటువంటి ఫీలింగ్ తనకుంది. కానీ ప్రభువుకు ఆమె మనసు తెలుసు కాబట్టి ఆ యొక్క ఉపమానం చెప్తున్నాడు. ఎక్కువగా తన పాపములన్నీ క్షమించబడ్డాయి, ఇక అమ్మ ఇందులో సమాధానంగా వెళ్ళు అంటున్నాడు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ మరలా ఏం చేస్తున్నారు, గుసగుసలాడుతున్నారు. పాపాలు ఎలా క్షమిస్తాడు ఇతడు దేవుడు కాదు కదా అంటున్నారు. కానీ దేవుడు కాదు, దేవుడు ఆయనకి సర్వ అధికారాన్ని అనుగ్రహించున్నాడు. కాబట్టి ఈరోజు నువ్వు నేను గల అలాంటి పాపంలో గన ఉన్నప్పటికీ కూడా అలాంటి మారు మనసు, ఆ స్త్రీ లాంటి మారు మనసు మనం కలిగి ఖచ్చితంగా మన పాపాల నిమిత్తము ఆయన దగ్గరకు వచ్చి ప్రాధేయపడి ఇక పాపానికి నాకు జోలి లేదు ప్రభు అని మనం గన గట్టిగా మన హృదయ అంతరంగంలో నుంచి కేక పెట్టి ఆయన మనం బ్రతిమాలుకున్నప్పుడు ఆయన ఖచ్చితంగా మన యొక్క ప్రార్థన ఆలకించి క్షమించుటకు సిద్ధ మనసు కలిగినటువంటి దేవుడిగా ఆయన ఉంటున్నాడు. పాపాలు క్షమించుటకు గొప్ప అధికారాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుని ద్వారా పొందుకుని ఉన్నాడు. కాబట్టి దేవుడికి ఇష్టడుగా ఆయన బ్రతికాడు. కాబట్టి ఆయన ద్వారా మనకి ఈ లోకంలో పాప క్షమాపణ కలుగుతుంది. ఈ పాప క్షమాపణ నీకు నాకు కావాలంటే ఖచ్చితంగా మనం దేవునిని ఒప్పుకోవాలా, మన పాపాలు ఒప్పుకొని వాటిని విడిచిపెట్టాలా, దేవుని మీద ఆధారపడేదానికి ఇష్టపడాలా. అంతేగాని పాపాలను ఒప్పుకోకుండా వాటిని కప్పుకుంటూ మనం చాలా మంచోళం అనుకుంటే మనల్ని మనమే మోసం చేసుకుంటాము. తెలియకుండా క్యాన్సర్ వ్యాధిలాగా లోపల ఎముకలు తినేసినట్టు మన పాపము మనల్ని హరించి ఒక దినం నరకానికి తీసుకుని వెళ్ళిపోతుంది. కాబట్టి నరకానికి వెళతావో పరలోకానికి వెళతావో ఇప్పుడే ఆ డెసిషన్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు, నువ్వు నమ్మితే నీ పాపాలు క్షమించబడతాయి. దేవుని మీద ఆధారపడు, దేవుని యొక్క కృపకు పాత్రుడవుతే ఆయన యొక్క మహాకృప ఎప్పటికీ నీకు నీ కుటుంబానికి తోడుగా ఉండును గాక. ఆమేన్. ప్రార్థించుకున్నాము. మహాగణుడా, జీవం కలిగిన దేవా, జీవాధిపతి నీ స్తోత్రం నాయన. నీ మహాకృపలో అద్భుతమైన ప్రేమలో ఈ యొక్క ఉదయకాలాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో తండ్రి లూకాసు వార్త 7వ అధ్యాయంలో ప్రభా పాపాత్మురాలు స్త్రీ ప్రభా తను ఎన్నో పాపాలు చేసిన ఆయన ఇక ఈ పాపానికి నాకు ఇంకా జోలి ఉండకూడదని ప్రభా ఒక నిర్ణయం తీసుకుని మీ దగ్గరికి వచ్చిన ఆయన ఆమె యొక్క కన్నీటితో మీ యొక్క పాదములు కడుగుతుంది, ఆమె యొక్క తల వెంట్రుకలతో మీ పాదములు తుడుస్తుంది. ఆమె నాయన ప్రభా ఆ పాపము చేత సంపాదించినటువంటి ఆ ధనముతో కొనినటువంటి అత్తను ప్రభా మొత్తం పగలగొట్టిన ఆయన మీ పాదముల మీద పోసేసి ఇక నాకు పాపముతో జోలి వద్దు ప్రభు అని బ్రతిమాలుకుంటుంది. కాబట్టి ప్రభా మీ విస్తారమైన పాపములు ప్రభా క్షమించబడినవి అని మీరు మాట్లాడుతున్నారు. అవునే, అలాంటి మనస్సు ప్రభా ఈ రోజు ఎవరికి కావాలని కోరుకుంటున్నారు, ఎవరైతే పాపాలు ఒప్పుకొని వాటిని విడిచిపెట్టేదానికి ఇష్టపడుతున్నారో వారందరినీ ఇప్పుడే యేసు నామములో వారికి విడుదల కలుగును గాక. ఖచ్చితంగా మీరు ఇస్తున్నందుకు మీకు కృతజ్ఞతాస్తులు మేము చెల్లించుకుంటున్నాం నాయన. ప్రతి ఒక్కరూ తేలికైన మనసుతో ఇదిగో నా పాపములు క్షమించబడ్డాయి, ఇక పాపముతో నాకు జోలి లేదు, నా దేవునితో నేను నడుస్తాను అనేటువంటి నిర్ణయాన్ని తీసుకున్నట్టుకు ఇదిగో లోపల పాపము చేసే మనసు కలిగిన వాళ్ళు ఇదిగో చూసేదానికి మంచి వాళ్ళుగా ఉంటారు. హృదయం అంతా పాపముతో పాప ఆలోచనతో నింపబడిన వాళ్ళందరి యొక్క పాపములు ఇప్పుడే ఆ దేహాల చేత పీడించబడుతుండే వారి యొక్క పాపములు ఇప్పుడే యేసు నామంలో విడుదల కలుగును గాక. నీ కృపాక్షేమములు ప్రతి కుటుంబానికి అనుగ్రహించి ఆశీర్వదించి మీరే మహిపరచబడమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి ప్రతి వారు వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికి ప్రైజ్ లాడండి. దేవుడు మనకు తోడే ఉండును గాక. ఎంత విస్తారమైన పాపమైనా ఒప్పుకొని విడిచిపెడితే అవన్నిటి నుంచి దేవుడు మనల్ని విడిపిస్తాడు. లేకపోతే క్యాన్సర్ వ్యాధిలాగా అలాగే ఏమైపోతాము, కృషించి నరకానికి వెళ్ళవలసిన పరిస్థితి. కాబట్టి ఈ రోజు పరలోకం కావాలన్నా నీ చేతిలోనే ఉంది, నాకు వద్దు నాకు నరకం కావాలన్నా నీ చేతిలో ఉంది. డెసిషన్ నీదే. కాబట్టి మేలుకో సోదరా, మేలుకో సోదరి, దేవుని యందు నమ్మిక ఉంచి దేవుని యొక్క కృపకు పాత్రురాలవ్వాలని ఆశపడుతున్నాను. షేర్ చేయండి, లైక్ చేయండి, అనేకులకు మన ఛానల్ తెలియజేసి సబ్స్క్రైబ్ చేయండి. మరలా మనం కలుసుకునే పర్యంతరం ఆయన కృపాక్షేమములు మనందరికీ తోడుగా ఉండును గాక. షాలోమ్.